చాలామంది బౌలర్స్ చేసే మిస్టేక్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ మిస్టేక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా నేను క్లియర్‌గా చెప్తా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ వచ్చేసి మన బౌలర్స్ ఎవరైతే ఉంటారో రన్‌అప్ తీసుకుంటారు కదా! రన్‌అప్ తీసుకున్న తర్వాత ఆ బౌలింగ్ వేసేటప్పుడు బాల్ రిలీజింగ్ టైమ్‌లో బాడీ మొత్తం ఇలా కొలాప్స్ అయిపోతది. దానివల్లే నా స్పీడ్ మొత్తం అక్కడనే వెళ్ళిపోతుంది. అందువల్లే నా స్పీడ్ అనేది పడతలేదని చాలామంది బౌలర్స్ అనుకుంటారు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మీ రన్‌అప్ నుంచే ఉంటది ప్రాబ్లమ్. సో, మీరు రన్‌అప్ చేసినప్పుడు మొత్తం మీ కాలు ఏదైతే ఉందో మొత్తం ఇలా భూమి మీద ఉండాలి. స్ట్రాట్‌గా ఉండాలి. ఇలా పడాలి గానీ, ఇలా రావడం లేదంటే ఇట్లా నీ మీద రావడం వల్ల ఇంజ్యూర్ అయితారు. మీరు బౌలింగ్ స్పీడ్ గూడా ఎయలేకపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే ఫస్ట్ ఇవన్నీ మీరు కరెక్ట్ జేసుకోవాలి. ఫస్ట్ రన్‌అప్‌లో మీరు ఇలా ఒక సైకిల్ చైన్ లాగా ఇలా తొక్కుతుంటే ఎలా ఎళ్తుంటది ఒకటే లెవెల్‌లో. మీ రన్‌అప్ కూడా అదే లెవెల్‌లో రావాలి. దాని తర్వాత నెక్స్ట్ మీరు రన్‌అప్ తీసుకున్న తర్వాత బౌలింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక చెయ్యేమో ఇట్లా ఊపుతుంటారు. ఈ చెయ్యేమో ఊరికే ఉంటది ఇగ. ఇదేం పని చేయదు. ఇదే ఊపుతుంటారు గాలి ఏదో ఫ్యాన్ ఊపినట్టు. అది కాదు. సో, 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. రన్‌అప్ తీసుకున్న తర్వాత బౌలింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు ఇలా 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అంతేగాని ఓయమ్మ గట్టిగా ఊపితే నీ బాడీ ఇట్లు పోతది. ఇది ఊపనందుకు ఇది ఇట్ట పడతది. సో, ఇవి కూడా మిస్టేక్స్ ఉంటాయి. సో, 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఇవి కంట్రోలింగ్‌కొచ్చి నీ స్పీడ్ గూడా పెరుగుతది. నీ డెలివరీ గూడా కరెక్ట్‌గా అయితది. బాల్ డెలివరీ. సో, నెక్స్ట్ వచ్చేసి చేసే మిస్టేక్ ఏంటంటే, మీరు ఏ బౌలర్‌నైనా గమనించండి బాగా. పెద్ద పెద్ద బౌలర్స్‌ని వాళ్ళు రన్‌అప్ తీసుకున్న తర్వాత స్టార్టింగ్ ఎలా ఉంటది, నార్మల్‌గా ఇలా స్లోగా స్టార్ట్ చేసి దాని తర్వాత ఒక సైకిల్ యాంగిల్ లాగా స్టార్ట్ చేస్తారు. సో, దాన్ని బాగా గమనించండి. మీరు ఐపీఎల్‌లో అవన్నీ చూసి దీని ద్వారా నేర్చుకోండి. మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఆ రోజు బెస్ట్ ఇచ్చిండ్రు. మీ బౌలింగ్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసిండ్రు. దాని తర్వాత హార్డ్ వర్క్ జేసింటారు. చాలు ఈ రోజు వరకు నేను ఇది చాలా ఎక్కువ చేసేసినా అని జెప్పి బాడీ టైర్డ్ అయినా గూడా మీరు రిలీఫ్ ఇయ్యరు. బాడీని రిలీఫ్ జేయరు. సో, బాడీ టైర్డ్ అయినప్పుడు దాన్ని కూల్ జేయడం గూడా మీ బాధ్యతే. ఏం జేయాలి? మొత్తం మీ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వార్మప్ ఖచ్చితంగా చేయాల్సుంటది. వార్మప్ చేయకపోతే నెక్స్ట్ డే లేసి మీరు ఎలా బయటికెళ్తారు క్రికెట్ ఆడడానికి, ప్రాక్టీస్ జేయడానికి ఎలా ఎళ్తారు? సో, మీరు చేయవలసిన పనులు ఇవి రోజు మీ డైలీ రొటీన్‌లో యాడ్ జేసినట్టయితే మీరు ఖచ్చితంగా క్రికెట్‌లో సక్సెస్ అవుతారు. ఏదైనా సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఖచ్చితంగా జేయాలి. హార్డ్ వర్క్ ఉంటే ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు ప్రాసెస్ స్టార్ట్ జేయండి అండ్ హార్డ్ వర్క్ టు సక్సెస్. సో, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.